వీసా నిబంధనలు మరింత కఠినతరం చేయనుంది యూకే. వలసదారులపై బ్రిటన్ దేశస్థుల నుంచి వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలను కఠినం చేసి వలసలను తగ్గించేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 2023-24 సంవత్సరాల్లో వర్క్ వీసాలు కఠినంగా చేసింది యూకే. ఇప్పుడు స్టూడెంట్ వీసాలతో పాటు వర్క్ పర్మిట్, డిపెండెంట్ వీసాలు, సిటిజన్షిప్లకు గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ మరింత కఠిన పాలసీ తీసుకొస్తోంది. ఈ మేరకు యూకే ప్రధాని కీర్ స్మార్టర్ ప్రకటన చేశారు. నిన్న కొత్త ఇమిగ్రేషన్ పాలసీ ప్రకటించిన ప్రధాని కీర్ స్టార్మర్ వలసలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కఠినమైన నిబంధనలతో వలసదారులను తగ్గించడంతో పాటు వర్క్ క్వాలిటీ పెరుగుతుందని, విదేశీ విద్యార్థులకు కూడా సులభతరంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. తాజాగా తెచ్చిన కొత్త పాలసీలో వర్క్ వీసా, స్టూడెంట్ వీసాలకు ఇంగ్లీషు తప్పనిసరి చేసింది యూకే ప్రభుత్వం. ఇకపై డిపెండెంట్ వీసాదారులకు కూడా ఇంగ్లీషు తప్పనిసరి చేస్తోంది. ఇతర దేశస్తులు యూకేలో కమ్యూనికేట్ అవడంతో పాటు వివక్ష ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ నిబంధనలు దోహదం చేస్తాయని కీర్ అన్నారు. స్టూడెంట్ గా వెళ్లి చదువు పూర్తయ్యాక వర్క్ చేసుకునే గడువు పైన రూల్స్ మారుస్తోంది యూకే. చదువు పూర్తయ్యాక వారికి వర్క్ చేసుకునేందుకు 24 నెలల సమయం ఉండేది. అయితే కొత్త పాలసీ అమల్లోకి వస్తే ఆ గడువు 18 నెలలకు కుదించనున్నారు. ఇక యూకే పౌరసత్వం రావాలంటే ఇకపై 5 ఏళ్లు కుదరదు అన్నారు ప్రధాని కీర్. యూకేలో 10 ఏళ్లు నివాసం ఉండి దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే వారికే సిటిజన్షిప్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.